సార్ మీ ఇద్దరి పేర్లు తెలుసుకోవాలని అనుకుంటున్నాం. అమ్మా మీ ఇద్దరి పేర్లు తెలుసుకోవాలనుకుంటున్నా. అంటే ఒకరి పేరు ఒకరు కాదు, ఒకరి పేరు ఒకరు చెప్పేటట్టు ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వీడియో షూట్ అవుతూ ఉన్నాయి. సార్ నేనేమని అంటున్నాను? ఓకే ఏమ్మా అడుగుతున్నాను, అందరూ మళ్ళీ వినిపించలేదని అనవద్దు. అది వాళ్ళు వినిపించాలట. సరే సరే, వినిపించేటటువంటి విధంగా ఒకరి పేర్లు ఒకరు, భర్త భార్య పేరు చెప్పాలి, భార్య భర్త పేరు చెప్పాలి. ముందుగా నేను ఎవరిని అడగాలి? వెరీ గుడ్, లేడీస్ ఫస్ట్. నాకు ఇష్టమైనటువంటి మాట, నాకు ఇష్టమైనటువంటి మాట. ఓకే అమ్మా మిమ్మల్ని అడగమంటున్నారు మరి. ఫస్ట్ ఆయనే. వెరీ గుడ్, చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఇది. నోట్ నోట్. ఓకే వెరీ గుడ్. సరే, ఏదేమైనా నువ్వు అడగమన్నా కానీ నేను స్వతహాగా స్త్రీ పక్షపాతినే కాబట్టి మీ శ్రీవారి పేరు చక్కగా చెప్పి వీళ్ళందరూ ఆలకిస్తారట. వీళ్ళతో పాటుగా నేను కూడా ఆలకిస్తానమ్మా. సంతోష్ రెడ్డి. సార్ ఏమ్మా ఈ అమ్మాయికి అసలు వినిపించట్లేదు, తప్ప లేదంటుంది మరి ఏంటో కానీ. వీళ్ళ పెళ్ళికి చాలా ఆలోచన చేయాలి మనందరం కూడా. ఓకే వినిపించలేదు సార్, ఇంకొక రెండోసారి చెప్పమ్మా. సంతోష్ రెడ్డి. వెరీ గుడ్. వీళ్ళందరూ వినిపించలేదని అన్నా కానీ నేను ఊరుకోను. అయితే ముచ్చటగా మూడవసారి అనేటటువంటిది ఉంది కాబట్టి 3 ముళ్ళు వేసుకొని ఆయన జీవిత భాగస్వామిని అయినావు కాబట్టి ముచ్చటగా మూడవసారి ముద్దుగా మురిపంగా మీ వారిని ఏమని పిలుచుకుంటాం అనేటటువంటి చెప్తే అందరూ కూడా సంతోషిస్తాం. ఒకసారికి అసలు వినిపించలేదట. సంతోష్. బ్రహ్మాండంగా వినిపించింది సార్. సరే సార్, సంతోష్ గారు మీ శ్రీమతి గారి పేరు చెప్పాలి. లావణ్య. వా, వినబడలేదు అని అనడానికే లేదు అసలు, వినబడలేదు అమ్మ చెప్పేశారు. మరి ఎలా రెండోసారి చెప్పించాలంటారా? వీళ్ళకి చెప్పించాలి, పిల్లలకి మీరు చెప్పించాలంట. అది 3వ పేరు చెప్తారులేండి. అది రెండోసారి అంటే చెప్పండి సార్ ఒకసారి. లావణ్య. వినిపించింది. అయితే ముద్దుగా మురుపంగా మా అమ్మాయిని ఏమని పిలుచుకుంటారో ఒక్కసారి చెప్పండి సార్. ఇక ముందు ముఖ్యంగా మీ మావయ్య గారు ఏది బయటికి వెళ్ళిందా? ఆయన సంతోషపడాలి ముందు. నాకు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఓకే సార్. రెడ్డి గారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు త్వరగా రావాలి సార్. మీకోసం ఇక్కడ అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. సరే సార్, ఎటువంటి వెళుతున్నారు, ఆలస్యం అవుతుంది కాబట్టి. సరే సరే, ముచ్చటగా 3వసారి పిలిచి ఇక్కడ అన్ని కూడా రేపు ఎడిటింగ్లు అన్ని కూడా కట్ అవుతూనే ఉంటాయి. ఓకే చెప్పండి సార్. డిసైడ్ చేసుకుంటున్నారు, మనం ఏం మాట్లాడద్దు కొద్ది క్షణాలు. లావణ్య. వెరీ గుడ్. సరే సరే, వీరిద్దరికి మా రాజేష్ సాంప్రదాయం పెళ్లిపాటల సంగీత విభాగం తరపున ఒక చిన్న కవనకి ఇవ్వాలని అనుకుంటున్నాం. శ్రీనివాస కళ్యాణంతో కూడుకున్నటువంటి ఈ చిత్రపటాన్ని మీకు ఎప్పుడు కూడా స్వామివారు మీ వెన్నంటి ఉండాలని మేము కోరుకుంటూ శ్రీనివాస కళ్యాణం సమకర దేవతలతో కూడుకున్నటువంటిది